నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శుక్రవారం బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది. జ్యేష్ఠ బహుళపక్ష అష్టమి కాలాష్టమిగా జరుపుకుంటాం. శుక్లపక్షం కూడా శుక్రవారం వచ్చింది. బహుళపక్షం కూడా శుక్రవారం వస్తాం. అద్భుతం కదా. మీరు శుక్రవారం అష్టమి వస్తే చాలా వైభవంగా లక్ష్మీదేవికి ఎలా దీపాలు పెట్టుకోవచ్చు అనేది ఆల్రెడీ చెప్పారు, లాస్ట్ వీడియోలో చెప్పారు. మళ్ళీ దాని గురించి కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పేయండి అక్క. అలాగే కాలాష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు. ఎప్పుడు మరి అందరూ చెప్పేదే వింటూనే ఉంటారు, మన వాళ్ళందరికీ కూడా పరిపాటే కుష్మాండ దీపం. మరి అదే పద్ధతిలో చెప్తున్నారు, ఇంకేమైనా చెప్తున్నారా? అసలు ఎట్లా, దేనికోసం ఈ రోజున మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ముందు శుక్రవారం అష్టమి వస్తే గనక అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. మనం లలితా సహస్రనామంలో చదువుకుంటే గనక అష్టమి చంద్ర విభ్రాజ అంటే ఆవిడ మొహం అంటే ఫేస్ నుదురు అని చూసుకుంటే గనక కిరీటం పెట్టిన తర్వాత ఇట్లా జుట్టు ఇలా వస్తుంది కదా, అష్టమి చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉంటారట ఆవిడ. అంటే ఎప్పుడు కూడా అష్టమి నాడు చంద్రుడికి తేడా ఉండదు అనమాట. శుక్లపక్ష అష్టమిలో ఎలా అయితే ఉంటారో కృష్ణపక్ష అష్టమిలో కూడా అలానే ఉంటారు చంద్రుడు. కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అమ్మవారు అన్ని కళలతోనూ ఉంటారు. ఎక్కడ ఎప్పుడు తేడా అనేది ఉండదు, అలసిపోవడం అనేది ఉండదు. అమ్మ అందరిలో అసలు ఏమాత్రం కూడా అయ్యో ఇవాళ ఇంకా చాలా బాగున్నారనే అనిపిస్తుంది, కానీ తగ్గడం అనేది ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అష్టమి నాడు చాలా కళలతో ఉంటారు అమ్మవారు అని కూడా చెప్తారు. మీరు చూస్తే గనక సమంగా ఉంటుందన్నమాట ప్రకృతి. ఎప్పుడు కూడా ఇటు 7 ఇటు 7 తీసేస్తే 8 చాలా విశిష్టమైన నెంబర్గా తీసుకోవచ్చు. అందుకే మనం న్యూమరాలజీలో కూడా 9 నెంబర్లు తీసుకుంటే ఇటు 4 తీసుకుంటే 5వ నెంబర్ చాలా విశిష్టంగా పనిచేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అలా అష్టమి రోజు అమ్మవారిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రవారం అష్టమి కలిసి వస్తే గనక అమ్మవారికి 8 దీపాలు పెట్టడం అనేది చెయ్యండి. అమ్మవారి పూజ మొదలు పెట్టండి, 8 దీపాలు పెట్టి ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అని చక్కగా చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు అష్టమి సుమారుగా సాయంత్రం 4:27కి మొదలవుతుంది అక్క. సో సాయంత్రం పెట్టుకోవచ్చు అంటే? సాయంత్రం పెట్టుకోవచ్చు, తప్పకుండా సాయంత్రం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. చక్కగా పొద్దున కూడా చేసుకోవచ్చు అమ్మవారికి, సాయంత్రం కూడా విశేషంగా చేసుకోవచ్చు. మీరు 8 దీపాలు అమ్మవారి ఆరాధనలో కానీ ఇప్పుడు మనం కాలభైరవుడి ఆరాధన గురించి కూడా చెప్పుకుంటే గనక సువాసన ఉన్నవి అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి కానీ కాలభైరవుడికి కానీ. కాలభైరవుడికి విశిష్టంగా చెప్పుకోవాలి. అసలు కాలభైరవుడిని అనగానే చాలా మంది భయపడిపోతారు అనమాట. ఎందుకు అనంటే శివుడికి కోపం వచ్చినప్పుడు ఆయన అసలు అంత కోపం ఉన్న వ్యక్తిని మనం పూజించకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైనా కూడా మనలో ఉన్న అసుర గుణాలు ఏవైనా కూడా మనం కోల్పోవాలన్నప్పుడు అసుర గుణాలు అనేవి మనలో ఉండకూడదు. నెగటివ్ ఎనర్జీ అనేది మన ఆలోచనలను కానీ మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఉండకూడదు అని అంటే గనక ఇలా కాలభైరవుణ్ణి పూజించుకోవడం అనేది చాలా మంచిది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లేకపోతే గనక పూర్వజన్మ పాపాలు ఉంటేనే శని భగవానుడు కర్మ ఫలితాలు ఇస్తాడు అని కూడా మనకు తెలిసిన విషయమే. మరి అలాంటి శని భగవానుడిని సైతము మనము అంటే మనకి అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా కాలభైరవుడిని పూజించాలన్నమాట. ఎందుకు? కాలానికి అధిపతి కాబట్ట. కాలానికి అధిపతి. అలాగే ఏదైనా ఒకటి చిన్నప్పుడు నేను చదివాను, దేర్ ఈస్ నథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. చేంజ్ ఇస్ పర్మనెంట్, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మరి ఇప్పుడున్న మన పరిస్థితులు అటు ఈతి బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే శత్రువులు ఇబ్బంది పెట్టే సమస్యలు కానీ ఇవన్నీ కూడా కాలానుగుణంగా అంటే కాలం మనకి అనుకూలించి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కాలభైరవుడు కంపల్సరిగా ఆయన అనుగ్రహం మన పైన ఉండాలి. అయితే ఏ సమస్యకైనా స్వామిని ఆరాధించవచ్చు మనం. అయ్యయ్యో ఆయనను పూజించద్దు, ఆయనను పూజించద్దు. అసురులు అయితే భయపడతారు, మనం ఎందుకు భయపడతాం కదా.
ఏమిటో సరే, మీరు చెప్పాల్సింది చెప్పండి అక్క. చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకుంటారు, అది కూడా భగవతేచ్ఛ కదా. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటేనే కాలభైరవుడు అనుగ్రహాన్ని పొందొచ్చు. ఉగ్రము అని అంటే కోపం వచ్చినప్పుడే ఉగ్రంగా మారుతాం కదా. అలా కోపం అనేది శ్రీరామచంద్రమూర్తికి కూడా తప్పలేదు. సముద్రం మీద కోపం వచ్చి ఏం మాట్లాడవే నువ్వు, అసలు సమాధానం చెప్పవే అని ఆయన కోపడ్డారు. ప్రకృతి మీద కూడా కోపడ్డారు. ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పరు, సీత ఎక్కడుంది అని చెప్పి. అసలు ఎంత విలయ తాండవం చేసేస్తారు ఆయన. కోపం వస్తుంది మరి అంతే, రాముడిని ఉగ్ర రూపంగా అలా అనమాట. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా అలాంటి ఉగ్రం ఉంటే గానీ కొన్ని సమస్యలు తగ్గవు. గట్టిగా మాట్లాడితే గానీ పనులు అవ్వవు అంటావు చూసావా, అట్లాంటివి అన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అగమ్య గోచరంగా ఉంది జీవితం. అసలు ఈ భగవంతుడిని నమ్మాలా వద్దా అనే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కాలభైరవుణ్ణి తప్పకుండా పూజించండి. ఎలా పూజించమంటారు? మీకు తెలుసు కూష్మాండ దీపం పెడితే చాలా మంచిది అనేది. అయితే కొన్ని సమస్యలకి నేను చూస్తాను పద్మిని, ఆ కూష్మాండం కొనుక్కునే పరిస్థితులు కూడా ఉండవు. అష్టమి అని అన్నప్పుడు ఇవాళ 300 ఉన్నది 500 అలా కూడా పెరిగిపోతుంది. ఆ డబ్బులు కొని పెట్టుకోవచ్చు, ముందు కొని పెట్టుకోవచ్చు. అది ఎలాగో నిలవ కూడా ఉంటాయి. అవునవును, ముందు కొనుక్కొని పెట్టుకోవచ్చు. సోమవారం నాడు మాత్రం కొనకండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు అనమాట సోమవారం నాడు. అయితే అది కోసేటప్పుడు కూడా తప్పకుండా మీ ఇంటి మగవాళ్లతో మాత్రమే కోయించండి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఘాటు పెట్టకూడదు, అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. నవధాన్యాలు కంపల్సరీగా ఉండాలి. నవధాన్యాలు చక్కగా పోసేసి ప్లేట్లలో పెట్టి, మనకి కుష్మాండ దీపం ఎలా పెట్టాలో చెప్తున్నాను. చక్కగా సగానికి చేసేసుకొని ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. పసుపది ముందు రాసుకోవడం అనేది మనకు తెలుసు. చిన్నదైనా తెచ్చుకోవచ్చు, చిన్నది కూడా తెచ్చుకోవచ్చు. ఇంత పెద్దదే తెచ్చుకోవాలని ఏం లేదు, చిన్నదిగా కూడా తెచ్చుకోవచ్చు. అయితే మీకు చాలా ఇబ్బందిగా ఉంది, మా వల్ల కావట్లేదు, తెచ్చుకుందాం అనుకుని కూడా మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు, లేదు కూష్మాండ దీపంలో పెడితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇదేదో ఏదో చేసేస్తున్నావు నువ్వు అని చెప్పి బాధపడుతున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు అనుకుంటే గనక మీరు కుడకల్లో కూడా పెట్టుకోవచ్చు దీపం. కుడకలు ఎండు కొబ్బరి ఎలా అయితే కూష్మాండం మీరు కొయ్యనప్పుడు ఎన్నాళ్ళైనా ఉంటుందో, చక్కగా మనం దిష్టికి పెట్టుకోవాలనుకుంటే కనుక మనం గుమ్మడికాయ పెట్టుకుంటాం కదా చాలా రోజులు. అన్లెస్ అండ్ అంటిల్ పవర్ఫుల్ దిష్టి తగిలిందిరా బాబు ఇంకా వల్ల కాదనుకున్నప్పుడు మాత్రమే అది పగిలిపోయి రసం కారుతూ ఉంటుంది. అంతవరకు బాగుంటుంది, అవునా, తట్టుకుంటుంది. అలా కుడకలు కూడా మీరు గమనించండి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి మన ఇంట్లో ఎండిపోకుండా. ఎండిపోయిన కుడకలు తెచ్చి పెట్టుకుంటే పాడైపోకుండా. ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ప్రాశస్త్యం కుడకలతో. చక్కగా వడిబియ్యంలో కూడా పోస్తారు. మీరు ఎవరికైనా పెళ్లి శుభలేఖ ఇవ్వాలంటే కూడా వాళ్ళకి వెళ్ళి ముందు బొట్టు పెట్టి కుడకతో సహా ఇవ్వడం కూడా చాలా అలవాటు అనమాట. ఇక్కడ పెద్ద మనిషి అయినప్పుడు కూడా కుడకల్ని చేస్తారు. అద్భుతం. కాబట్టి కుడకలు తీసుకొని కుడకల్లో దీపం పెట్టి చక్కగా కింద నవధాన్యాలు పోసేసి కుడక పెట్టి తప్పకుండా అందులో నల్ల నువ్వుల నూనె దొరికితే గానుగది వేయండి, లేదు మామూలు నువ్వుల నూనె అయినా గానుగు నుంచి తెచ్చుకోండి, 1 పావు కిలో. తప్పకుండా దీపం అనేది వెలిగించండి. కుడకకు కూడా పసుపు రాయాలా? పసుపు రాయాలి. మీరు బయట రాయండి, పసుపు లోపల రాయాల్సిన అవసరం లేదు, బయట వరకు రాసుకోండి. కుష్మాండానికి అయితే లోపల రాయం మనం, బయట ఇలా పెడతాం. కుష్మాండం కూడా అంతే, బయటే. లోపల ఏమవుతుందంటే తడి ఒకటి వస్తుంది, ఇంకోటి ఆ పసుపు కూడా ఒకవేళ మొత్తం ఘృతం అయిపోయింది అనుకో ఆ పసుపు కూడా ఇదైపోతుంది కదా, కాలిపోతుంది కదా. అందుకని నేను రాయను అనమాట, బయట వరకే రాస్తా. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, కుడకలు అయితే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. స్వామికి నివేదన ఏదైనా? స్వామికి నివేదన ఉంది. అయితే స్వామికి నివేదన చెప్పేటప్పుడు గనక చాలా మంది భయపడే విషయం ఏంటి అంటే, చెప్పాలి అని అంటే ఆల్కహాల్ పెడతారు స్వామికి, ఆల్కహాల్ నైవేద్యంగా నివేదనగా పెడతారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. అయితే మరి మనం అలా చేయలేం కదా, మరి మనం ఏం చెయ్యాలి అని అంటే, ఆల్కహాల్ దేనికి యూజ్ అవుతుంది? చాలా మంది ఏం చెప్తారంటే, మేము చాలా రివైటలైజ్ అవుతాం, చాలా మేము ఎనర్జీ వస్తుంది మాకు, లేకపోతే ఎలా వచ్చేస్తుందో ఎనర్జీ ప్రతిరోజు వచ్చేస్తుంది. అయితే ఇది మనం ఈ రోజుల్లో వాడుకునే ఆల్కహాల్ కాదు, అది మద్యపానం కాదు, మధుపానం, సురాపానం. అది వేరు. మధుపానము అని అంటే అది వేరు అన్నమాట.
Hmm. ఇక్కడ మనం తయారు చేసుకునే ఈ కెమికల్ ఆల్కహాల్ కాదు, Hmm. అది అసలు పెట్టకూడదు మనం. అంటే ఏ చెట్టు నుంచో విప్ప పువ్వు నుంచి కూడా తీస్తారా? విప్ప పువ్వు నుంచి ఇట్లా తీస్తారు. రకరకాలు. అలాగే మీరు ద్రాక్ష రసం ద్రాక్ష చాలా రసం. ఉంచేసి దాని నుంచి కూడా తీస్తారు. ఆ. మరి అది మనం పెట్టం కదా ఇంట్లో, అది కూడదు కదా. Hmm. మరి మనం ఏం చేయాలి అని అంటే, మనకి తేజోవంతంగా మనం అవ్వాలి అని అంటే ఇమీడియట్ గా మన సెన్సెస్ అన్ని కూడా అనిపించాలంటే నిమ్మకాయ. అవునక్క. చక్కగా ఆ నిమ్మకాయ కోసేసి స్వామికి నిమ్మరసం నైవేద్యంగా పెట్టండి. ఓకే. అంత ఉప్పు వేస్తే ఉప్పు వేయండి, పంచదార వేస్తే పంచదార వేయండి. మీరు చూడండి చాలా నీరసంగా ఉంది బాబాయ్ అనుకున్నప్పుడు, ఎండాకాలం అప్పుడు చక్కగా ఈ నిమ్మరసం తాగితే చాలా శక్తి అనేది మనకు వస్తుంది అనమాట. అట్లానే మనం ఆల్కహాల్ బదులు అసలు మనం పెట్టలేం కాబట్టి ఈ నిమ్మరసం అనేది తప్పకుండా స్వామికి నివేదన చేయండి. అద్భుతం. ఇదంతా కూడా ఈ ప్రక్రియ దీపం పెట్టడం అవ్వచ్చు, నివేదనం అంతా కూడా సాయంత్రమే. శుక్రవారం పూట సాయంత్రం. అంటే ప్రదోష సమయంలో చేయమంటారా? ప్రదోష సమయంలో కాలభైరవుడికి పూజ చేస్తే అసలు చాలా మంచిది అనమాట. 6 to 7 మధ్యలో చాలా మంచిది. అందులో అష్టమిక గడియలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది అనమాట. సూతకంలో ఉన్న వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా? సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అయితే కూష్మాండ దీపం మాత్రం పెట్టకూడదు. అందులో ఎవరైతే నిప్పు పెడతారో వాళ్ళకి అస్సలు అలా లేదు. కర్మ చేసిన వాళ్ళు అస్సలు కూడా చేసుకోకూడదు. మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే తప్పు కోసం ఏం చేయొచ్చు, అలాగే కాలభైరవుడు ఆరాధన ఎలా చేయొచ్చు అనేది చాలా సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలక్క. కాశికా పురాదినాథ కాలభైరవ. నమస్తే. నమస్తే.